viewers, welcome to Andrew Care Connect program. సార్ లైఫ్లో మళ్ళీ సమస్య రాకుండా ఈడీకి ఆయుర్వేదం వాడటం మంచిదా, అలోపతి వాడటం మంచిదా? ఏదైనా సరే అండి, ఏదైనా అలోపతి కానీ ఆయుర్వేదిక్ కానీ హోమియోపతి కానీ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి రూట్ కాజ్ని ట్రీట్ చేయగలిగితే ఏదైనా బెటర్. మీ ప్రాబ్లం క్యూర్ అవ్వాలి. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి అంటే ఈడీ ఎందుకు వస్తుంది అనేది మనం ఇన్డెప్త్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. అది విటమిన్ డి డెఫిషియన్సీ కావచ్చు, B12 కావచ్చు, హోమోసిస్టిన్ ఎక్కువ ఉండొచ్చు. ఇవి తెలుసుకోవాలి ఫస్ట్. ఎవరైనా సరే తెలుసుకొని ట్రీట్ చేయగలిగితే ఏదైనా ఒకటే. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, ఒక పేషెంట్కి హోమోసిస్టిన్ చాలా హై ఉంది, నేను అది కనుక్కోలేకపోయాను. నేను ఎన్ని ట్రీట్మెంట్ ఇచ్చినా ఎంత షాక్ థెరపీ చేసినా ఏమవుతుంది? మళ్ళీ ప్రాబ్లం, ఎందుకంటే నేను ప్రాబ్లమ్ని కనుక్కోలేకపోయాను కదా. సో దానివల్ల మళ్ళీ డ్యామేజ్ అవుతుంది. అలా ఏ దాంట్లో అయినా కంప్లీట్ ట్రీట్మెంట్ కావాలి. కంప్లీట్ ట్రీట్మెంట్కి ఏం కావాలి? రూట్ కాజ్ కావాలి. రూట్ కాజ్ కనుక కనుక్కోగలిగితే 50% అక్కడే క్యూర్ అయిపోతుంది. సో ఎవరైనా సరే ఏ ట్రీట్మెంట్ అయినా ఆ రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేస్తే మొత్తం క్యూర్ అయిపోతుంది. Sir, to maintain good testosterone levels, do you need to use Regenrex Pro plus Fertilum, or only Regenrex Pro is enough, as taking Fertilum for long period is not good? Only taking Ujjiva tablet అంటే అశ్వగంధ టాబ్లెట్ is not helping. సో చూడండి, ఇప్పుడు మీకు మీ హార్మోన్ లెవెల్ బట్టి ఉంటుంది. ఇప్పుడు మీ టెస్టోస్టెరాన్ జస్ట్ బార్డర్ లైన్లో ఉందనుకోండి, అప్పుడు రీజనరెక్స్ ప్రో ఒకటి సరిపోతుంది. బట్ టెస్టోస్టెరాన్ చాలా లో ఉందనుకోండి, 1 అంటే 2 కన్నా తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అప్పుడప్పుడు ఫెర్టిలం తీసుకోవాలి. ఫెర్టిలం అనేది మీరు కంటిన్యూస్గా వాడకుండా కూడా దాన్ని కొన్ని రోజులు అంటే 20 డేస్ తీసుకొని 10 డేస్ తీసుకోకుండా మళ్ళీ 20 డేస్, ఎవ్రీ మంత్ ఒక 20 డేస్ తీసుకొని 10 డేస్ ఆపేస్తూ కూడా ఒక 3-4 మంత్స్ అట్లా వాడచ్చు. సో దాంతోపాటు రీజనరెక్స్ ప్రో అంటే ఎంత హార్మోన్ లెవెల్, ఇప్పుడు ఈడీ ఉందనుకోండి, రీజనరెక్స్ ప్రో రెండింటికి పనికొస్తుంది. ఈడీకి పనికొస్తుంది, దీంట్లో పనికొస్తుంది. ఈ రీజనరెక్స్ ప్రో ఏంటంటే మీకు ఫెనుగ్రీక్ ఉంటుంది, హార్మోన్ బూస్టర్స్ ఉంటాయి, హైపర్కమ్ పర్ఫెక్ట్ ఉంటుంది, తర్వాత వైటమిన్ B12 ఉంటుంది. ఇవన్నీ మనకేంటంటే ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ని ఏదైనా ఉన్న ప్రతిదాన్ని కవర్ చేస్తాయి. సో ఈ రీజనరెక్స్ ప్రో అనేది అన్నిటికీ కలిపి, అంటే ఒకవేళ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నా కూడా హార్మోన్స్ని పెంచుతూ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా మెయింటైన్ చేస్తుంది. సో ఇది పవర్ఫుల్ టాబ్లెట్. సో బాగా హార్మోన్ తక్కువ ఉందంటే ఫెర్టిలంతో కలిపి తీసుకొని మళ్ళీ హార్మోన్ నార్మల్ అయిన తర్వాత ఓన్లీ రీజనరెక్స్ ప్రో చేస్తే సరిపోతుంది. సార్ నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, నా ఏజ్ 56 years, నేను 10 mg టాబ్లెట్ వేసుకున్నాను కానీ రిజల్ట్ లేదు. సో పినైల్ డాప్లర్ చేయించాలి. సో పినైల్ డాప్లర్ చేయిస్తే ఎంత డ్యామేజ్ ఉంది, మీకు 10 mg కూడా పనిచేయలేంత డ్యామేజ్ ఉంది అంటే కనుక్కోవచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు. సార్ ఫ్రెనులం కట్ అవుతేనే సెక్స్ ఎక్కువసేపు చేయగలం, కట్ కాకుండా పర్వాలేదా? అంటే కొంతమందికి ఫ్రెనులం బాగా టైట్గా ఉండి సెక్స్లో కలిసేటప్పుడు పెయిన్ వస్తుంటుంది, లేకపోతే పెనిస్ బెండ్ అవుతుంటుంది, కొంతమందికి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవుతుంది. అలాంటి వాళ్ళకి మాత్రమే కట్ చేసుకోవాలి. ఒకవేళ అలా ఏం లేదు, లూజ్గానే ఉందనుకోండి, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సార్ ప్రాస్టటైటిస్ వల్ల వాస్కులర్ రీడీ వస్తుందా? ప్రాస్టైటిస్ రీజన్ ఏంటి? డైలీ మాస్టర్బేషన్ వల్ల ప్రాస్టైటిస్ వస్తుందా? ఆల్రెడీ దీని మీద నేను ప్రాస్టైటిస్ మీద చాలా వీడియోస్ చేశాను. ఒకసారి క్రానిక్ ప్రాస్టైటిస్ చూడండి, మొత్తం అసలు ప్రాస్టైటిస్ ఎందుకు వస్తుంది అనేది, దానివల్ల ఈడీ ఎలా వస్తుంది కూడా చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. సార్, can we use L-arginine and L-citrulline